గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సమూలమైనటువంటి మార్పుల పేరుతోటి పేరు మార్చడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 90% నిధుల నుంచి 60%కి కుదించి దాంట్లో ఉన్నటువంటి హక్కుగా ఉన్నటువంటి చట్టాన్ని పథకంగా మార్చి ఒక పథకం ప్రకారమే ఈ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క కుట్రలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. 2004కు ముందు ఈ దేశంలో కరువు, వలసలు, ఆత్మహత్యలు ఒకవైపు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు, సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా అర్బనైజేషన్లో 35% ఉన్నటువంటి అర్బనైజేషన్ ఇవాళ 42%కి చేరుకున్నటువంటిది. గల్ఫ్ దేశాలకు వలసపోతున్నారు, మానాన్ని అమ్ముకుంటున్నారు. దేశంలో కోవిడ్ టైంలో మనకందరికీ బాగా అర్థమైంది. దేశంలో పేదరికం, దారిద్ర్యము, నిరుద్యోగము తాండవిస్తూ ఉందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఇవాళ ఉన్నాయి. పోనీ 2004 నుంచి ఇప్పటి వరకు ఏమైనా దేశంలో మార్పులు వచ్చినాయంటే ఇప్పటికీ కూడా ఆకలి, పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం తాండవిస్తూ ఉంది. ఉన్నవాడికి లేనివాడికి అంతరం పెరుగుతూ ఉంది తప్ప తగ్గే పరిస్థితి ఇవాళ కనపడ్డంలే. దానికి గతంలో వామపక్ష పార్టీలు పట్టుబట్టి 2004లో వచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. గ్యారంటీగా 100 రోజులు పని కల్పించాలనేటువంటి పథకాన్ని, దాన్ని మరింత పని గంటలు ప్రాతిపదికన కూలీ రేట్లు పెంచాలనేటువంటి దాంట్లో డిమాండ్ చేస్తూ ఉండారు. దాంతోపాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయాలి, అది గ్రామీణ కూలీలకు ఉపయుక్తంగా ఉండాలి, వాళ్ళ ఆదాయం పెంచేటువంటి పద్ధతిలో ఉండాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉండాలని ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉంటే, మరి కేంద్రంలో 11 సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏకంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్నే లేపేయడానికి కావలసినటువంటి కుట్రలు చేస్తూ ఉంది. దేశంలో స్వాతంత్ర సంగ్రామంలో అగ్రభాగాన్ని నిలబడినటువంటి మహాత్మా గాంధీ జాతిపిత గాంధీ గారి యొక్క ఆలోచనలకు దర్పణం పట్టేటువంటి పద్ధతిలో ఏదైతే కాంక్షించాడో, గ్రామ స్వరాజ్యము ఇవాళ ఉండాలని ఏదైతే కాంక్షించాడో, గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్యారంటీగా పని కల్పించాలనేటువంటి ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెడితే ఆ పథకాన్నే వికసిత భారత్ పేరుతో దాన్ని నీరుగార్చడానికి కావలసినటువంటి చర్యలు పాల్పడుతూ ఉన్నారు. నిధులు కోతలు విధించి కాంట్రాక్టర్లు కడుపు నింపి ఉపాధి కూలీల పొట్టగొట్టడానికి కావలసినటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. జీవించే హక్కు, సమాన హక్కు అనేటువంటి రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చేటటువంటి ఈ విధమైనటువంటి బిల్లు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే, అడగాల్సినటువంటి, కొట్లాడాల్సినటువంటి, నిలదీయాల్సినటువంటి పాలక పార్టీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలలో ఏ ఒక్క పార్టీ కూడా ఇవాళ మాట్లాడే పరిస్థితి లేదు. ఈ దేశంలో పట్టుబట్టి సాధించినటువంటి ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం వామపక్షాలు పోరాటం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు మీ నోర్లు తెరవండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి డిపెండెన్సీ ప్రభుత్వం ఉంది, మా మీద ఆధారపడి ఉందని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా ఈ బిల్లుకు సపోర్ట్ చేయడం అంటే చాలా దుర్మార్గమైనటువంటిది, విచారకరమైనటువంటిది. ఇప్పటికైనా ఈ వైఖరి మార్చుకోవాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చాలని చూస్తే ఈ పాలక ప్రభుత్వాలకు శంకరగిరి మాన్యాలు తప్పవని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.